ఆయుర్వేదంలో చెప్పిన చిరుధాన్యాలు అనేవి కేవలం పేదవాళ్ళ ఆహారం మాత్రమే కాదు, ఇవి పోషకాలతో నిండినట్టు ఒక మంచి సంపద. మరి వీటిని సరిగ్గా అర్థం చేసుకోక మనం ఎంతో విలువైన ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం. ఈ సంగతి మీకు తెలుసా? చిరుధాన్యాలు జీర్ణం కావు అన్న ఒక అపనమ్మకం చాలామందిలో ఉంది. కానీ నిజానికి దీనికి సరైనటువంటి ఒక పద్ధతి ఉంది. ఈ పద్ధతి తెలియక చాలామంది వీటిని వదిలేస్తున్నారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. థైరాయిడ్ సమస్యలుంటే చిరుధాన్యాలు తినకూడదు అంటారు. దీంట్లో కొంత వాస్తవం ఉంది. అయితే వంట చేసేటప్పుడు ఒక చిన్న పని చేయటం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. ఈ సీక్రెట్ మీకు తెలుసా? మధుమేహ రోగులకి నిజానికి చిరుధాన్యాలు అద్భుతమైన ఆహార ఔషధం కింద పనిచేస్తాయి. అయితే మోతాదు అనేది చాలా ముఖ్యం. ఎంత స్థాయిలో దీన్ని తీసుకుంటున్నాం అనేది చాలా తెలుసుకోవటం అవసరం. పిల్లలకు చిరుధాన్యాలు పెట్టడం మంచిది కాదని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి దీనికి చిరుధాన్యాలు పిల్లలకి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని ఒక వీడియోలో తెలుసుకున్నాం. దాని తాలూకు లింక్ని కింద ఇస్తున్నాను. దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ మొత్తం సమాచారాన్ని మీరు చూడొచ్చు.